దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఉత్కంఠను రేపుతోంది. పవన్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లేదంటూ ఆర్ఎండ్బి అధికారులు చెప్పడంతో పర్యటన వాయిదా పడింది. దీంతో న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు పవన్ సూచించారు. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో 4 రోజుల పాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారని విమర్శించారు. భీమవరంలో ఇలాంటి ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలీప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదని తెలిపారు. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లపురంలో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తూ ఉండడంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు పవన్ కళ్యాణ్ సూచించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తారు. ఇక 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడతారు. మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనే వాయిదా పడింది. అయితే దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు రాకుండా అధికారుల సాయంతో అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలీప్యాడ్ కై కలెక్టర్, పోలీసులకు దరఖాస్తు చేసినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. కలెక్టర్, పోలీస్ శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అయితే విద్యుత్, ఆర్ఎండ్బి అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. కారణాలు ఏవైనా పర్యటన మాత్రం వాయిదా పడింది.